శ్రీ మహావిష్ణువును శపించింది ఎవరో తెలుసా? శివుడి మూడో కంటి నుండి పుట్టిన జలంధరుడికి శివుడి చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ చావు ఉండదని బ్రహ్మ వరం ఇవ్వడంతో జలంధరుడు ముల్లోకాలను ముప్పు తిప్పలు పెట్టసాగాడు. శ్రీ మహావిష్ణువుకి మహాభక్తురాలైన బృందాదేవిని వివాహం చేసుకోవడంతో జలంధరుడి శక్తి మరింత పెరిగిపోయింది. దాంతో జలంధరుడు శివుడితో యుద్ధానికి దిగుతాడు. శివుడు జలంధరుడిపై ఎన్ని దివ్యాస్త్రాలు ప్రయోగించినా బృందాదేవి ప్రాతిపత్యం వల్ల జలంధరుడిని ఏమీ చేయలేకపోయాయి. దాంతో శ్రీ మహావిష్ణువు జలంధరుడిగా రూపాన్ని ధరించి బృందాదేవి దగ్గరకు వెళ్తాడు. జలంధరుడి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువును బృందాదేవి ముట్టుకోగానే ఆమె పవిత్రతకు భంగం కలిగింది. దాంతో ఆగ్రహించిన బృందాదేవి శ్రీ మహావిష్ణువుని శాలిగ్రామంగా మారిపోమని శపించి బృందాదేవి ఆత్మహత్య చేసుకుంటుంది. శ్రీ మహావిష్ణువు ఆ బూడిదను తులసిగా మార్చి శాలిగ్రామ శిలతో తులసికి వివాహం జరుగుతుందని వరమిచ్చి తులసి లేనిదే తనకు ఏ పూజ చేయకూడదని శాసనం చేశాడు.